హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా త్వరగా అయిపోయే డిష్తో వచ్చానండి. ఏం లేదు, చికెన్ కీమా చేద్దాం అనుకుంటున్నామండి. చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక హాఫ్ కిలో చికెన్ కీమాతో చేస్తున్నానండి. చూడండి, ఇంగ్రీడియంట్స్ చూసారు. కొంచెం పెరుగు, ఉప్పు, కారము, పసుపు అండి, 2 పచ్చిమిరపకాయలు, అల్లం తెల్లగడ్డ, హాఫ్ కిలో కీమా తీసుకున్నానండి. నేను కొంచెం చిన్న ఎర్రగడ్డలు, ఒక 2 పచ్చిమిరపకాయలు చూపించాను కదండి, తీసుకున్నానండి. టమాటో కూడా ఒకటి వాడాలండి. అల్లం తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు దంచి వేసుకుంటేనే కీమాకు బాగుంటుందండి. పేస్ట్ వేస్తే అంత టేస్ట్ అనిపించదు. మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి కీమాని కడిగి పెట్టుకున్నాం కదండి. కడిగి పెట్టుకునేటప్పుడు ఒక జల్లిబుట్టలో వేసేసేయండి. అప్పుడు వాటర్ అనేది లేకుండా ఉంటుంది. వాటర్ ఉంటే బాగోదండి. వాటర్ బాగా డ్రై అయిన తర్వాత ఆ కైమాలోకి పసుపు, ఉప్పు, కారము, ఒక 3 స్పూన్లు పెరుగండి. పెరుగుని గడ్డలాగా వేసేయమకండి. ఒక స్పోర్క్తో కొంచెం బీట్ చేశారంటే సాఫ్ట్గా వస్తుంది పెరుగు. దాన్ని కూడా వేసేసేయండి. కొంచెం కసూరి మేతి వేసాను, గరం మసాలా కూడా వేసానండి. కనిపిస్తుంది కదండి. వీటన్నిటిని బాగా చేయబట్టి కలిపేసేయండి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదా మనం ఇందాక, ఆ ముద్దను కూడా దాంట్లో వేసేసేయండి. వేసి మనం గంటితోటి వాటితో తిప్పామనుకోండి, వీడియోలో బాగుంటుంది కానీ కలవదండి, మిక్సింగ్ సరిగా అవ్వదు. అందుకని నేను చేత్తోనే కలుపుతున్నానండి. ఏమైనా మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి, మనకే కదండి తినబోయేది. కాబట్టి నేను చేత్తో ఫుల్గా కలిపేస్తున్నానండి. బాగా మిక్స్ చేసి ఒక సైడ్లో పెట్టేసేయండి. మినిమం 1 గంట కానీ అరగంట కానీ సైడ్లో ఉంటే బాగా పట్టేస్తుందండి. కొంచెం కరివేపాకు కూడా వేసి పెట్టండి, మంచి స్మెల్ వస్తుంది. ఒక సైడ్లో పెట్టేసుకోండి. కీమా ఏంటంటే అండి, వయసు అయిపోయిన వాళ్ళకి, చిన్నపిల్లలకి తినడానికి బాగుంటుందండి. ఎముకలన్నీ కొరకలేరు కదండి చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళకంతా పళ్ళు ఊడిపోతాయి కదండి. వాళ్ళకి ఎముకలు గుచ్చుకున్నాయనుకోండి, పళ్ళల్లో ఇబ్బంది పడతారు. పళ్ళ నొప్పులు వస్తున్నాయి కదండి ఇప్పుడు పెద్దవాళ్ళందరికీ కూడాను. అందుకని కీమా అనుకోండి ఈజీగా తినగలుగుతారండి. టేస్ట్గా కూడా ఉంటుంది, వాళ్ళకి తిన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే వీలైనంతవరకు కీమా ట్రై చేసి చూడండి. దీంట్లో నేను ఏం చేస్తానంటే కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నానండి, 2-3 స్పూన్లు, 2 బిర్యానీ ఆకులు, సోంబు, కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసానండి. ఫ్రై చేస్తున్నాను. దీంట్లో నేను పట్టా లవంగాలు ఇంకేమీ వేయలేదండి. కీమాలో వచ్చేసి తినేటప్పుడు అవి నోట్లో తగిలింది అనుకోండి, మనకి అంత ఫ్లేవర్ బాగోదనిపిస్తుంది. అందుకని నేను వేయలేదండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా చిన్న వెంగాయం తీసి పెట్టుకోమని. దేనికైనా చిన్న వెంగాయం బాగా టేస్ట్ అనిపిస్తుందండి. అందులో ఇలాంటి కూరలకు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ తక్కువే కదండి. కొంచెం ఓపిక చేసుకొని చిన్న వెంగాయం ఒలిచి వేసుకోండి. తర్వాత చిన్న వెంగాయంతో పాటు కొంచెం కరివేపాకు కూడా, వీలైనంత వరకు కరివేపాకు, కొత్తిమీర బాగా వేసుకోండి. తర్వాత నేను కొత్తిమీర ఏం చేస్తానంటే అండి, కింద కాడలు ఉంటాయి కదండి, ఆకులు తనిగా తీసి పెట్టుకున్నానండి, అది లాస్ట్లో వేస్తాను. ఆ కాడల్ని సన్నగా కట్ చేసి ఈ టైంలో వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. అందుకని కట్ చేసి ఇప్పుడు వేసుకున్నానండి. తర్వాత నేను కీమా ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, మసాలానే వేసి దాన్ని తీసి దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. దాంట్లో ఆల్రెడీ చికెన్లో వాటర్ వస్తుంది కాబట్టి మీరు ఏం వాటర్ వేయొద్దండి. మూత పెట్టేసరికి సిమ్లో ఉంచండి. సిమ్లో ఉంటేనే టేస్ట్గా వస్తుందండి కూరలేదు కూడాను. వీలైనంత వరకు సిమ్లో ఉండటానికి ట్రై చేయండి. సిమ్లో పెట్టి వదిలేసేయండి ఒక 10 నిమిషాలు, దానికి పాటికి అది ఉడుకుతూ ఉంటుంది. ఒక టమాటా కూడా వాడతానని చెప్పాను కదండి. ఈ 10 మినిట్స్ తర్వాత కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి టమాటా కూడా వేసేసానండి. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ కలపండి. కలిపేసి మూత పెట్టేసేయండి. ఆల్రెడీ మనం గరం మసాలా వేసేసాం కదా, ఇంక ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచారంటే బాగా ఉడికిపోతుంది. లాస్ట్లో కొంత కొత్తిమీర వేసేసి తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఈ కీమాని మనం అన్నంతో తినాలంటే సాంబార్కి, రసానికి బాగుంటుందని చెప్పాను కదండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ కీమాని వాడచ్చండి. నేను ఎలా వాడతానో మీకు నెక్స్ట్ ఒక షార్ట్స్లో చేసి చూపిస్తానండి. మనం పిజ్జాలు తింటాం కదండి, అదేవిధంగా బర్గర్లు కూడా తింటుంటారు కదా పిల్లలు. అలాగే మన ఇంట్లో వచ్చేసి ఏదైనా ఇప్పుడు బర్గర్లు కూడా రెడీమేడ్గా మనకు దొరుకుతున్నాయి కదండి, అవి తీసుకొచ్చి వాటిలో మధ్యలో పెట్టేసేసి ఇచ్చామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. అలాగే బ్రెడ్ కూడా సైడ్ డిష్గా తినొచ్చండి. నేను నెక్స్ట్ షార్ట్స్లో ఒక వీడియో పెడతానండి, అది చూడండి. మనం ఈవినింగ్ స్నాక్స్కి కీమాని ఎలా వాడుకోవచ్చో మీకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.